బాలకృష్ణ క్రిష్లతో పాటు టోటల్ యూనిట్ అంతా ప్రెస్టీజియస్గా తీసుకుని ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్ అంటూ తీసిన గౌతమిపుత్ర శాతకర్ణి గట్టిగా గాంటించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీజర్లో బాలయ్య వారియర్ లుక్, ట్రైలర్లో విజువల్ గ్రాండియర్ ఎలా ఉంటుందో చూపించి 100వ సినిమాపై 100% అంచనాలు పెంచాడు క్రిష్. అయితే ఆడియో ఫంక్షన్ తర్వాత పాటలు విన్న తర్వాత ఆ టీం పడ్డ శ్రమ, పెట్టిన ఎఫర్ట్ కన్నా హిట్ కొట్టి తీరాలన్న కసి ఎక్కువగా కనిపించింది. అందుకే ప్రతి చిన్న విషయానికి చాలా పెద్ద లెక్కలు వేశారు. ముఖ్యంగా శాతకర్ణి ఇంట్రడక్షన్ సాంగ్ కోసం ఏకంగా మరో స్టార్ హీరోని రంగంలోకి దించారు. తొలి తెలుగు చక్రవర్తి అయిన గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పదనాన్ని వివరించే ఆ సాంగ్లో కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ నటించాడు. బుర్రకథ బ్యాక్డ్రాప్లో సాగే ఆ సాంగ్ కోసం చాలా కష్టపడ్డారు శివరాజ్ కుమార్. తన సినిమాల్లో కూడా లైటర్ మూమెంట్స్ వేస్తాడు. వాటిని చూసే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కన్నడలో శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న కనిపిస్తే మాస్ ఆడియన్స్కి పూనకం వస్తుంది. ఇక చిరంతన్ భట్ ఫుల్ ఎనర్జీతో నింపేసిన ఈ సాంగ్లో బృందా కొరియోగ్రఫీ కూడా అంతే ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో బాలయ్య పిలవగానే వచ్చి ఆ ఒక్క సాంగ్ చేశాడు శివరాజ్ కుమార్. ఈ సినిమాలో శివన్న ప్రెజెన్స్ వల్ల శాతకర్ణికి కర్ణాటకలో ఊహాతీతమైన భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?